మందు సిగరెట్ తాగొద్దు, పోతారు. మా సినిమా పిచ్చిని అర్థం చేసుకొని అన్ని వేళలా మాకు సపోర్ట్ చేస్తూ మనీ సహాయం కూడా చేసి మమ్మల్ని ముందుకు నడిపించిన మా స్నేహితులకి, మా టీం మెంబర్స్కి మా ధన్యవాదాలు. కలం పట్టుకొని కవితలు రాసే కాలంలో కూడా కత్తులు పట్టుకొని కులాలంటూ విర్రబీగిన ఇద్దరు కుర్రాళ్ళు కథ ఈ ఐడెంటిటీ. లాగేస్తుంది తమ్మి. బచ్చా నా కొడక, ఏం పీకుతారా నువ్వు నీ కులపోలు వచ్చి పీకుతారా? పీకు. 130 ఏళ్ళుగా మా కాళ్ళ దగ్గర బతికి నా కొడుకులు ఇప్పుడు మీకు అధికారం కావాల్సి వచ్చిందేంట్రా? ఇక్కడే నిన్ను చంపి నీ కులాన్ని సమాధి చేస్తారా? దమ్ముంటే ఆపుతావా? రా, వచ్చి ఆపురా. భవానీ, ఇంకోసారి ట్రై చేయి. నేను తిరగబడితే సింహం మేదెగబడినట్టు ఉంటుంది.
చంపాల్సింది నిన్ను కాదురా, నీలో ఉన్న ఆ ధైర్యాన్ని. ఇప్పుడు నిన్ను కొడితే చచ్చిన పామును కొట్టినట్టే. పోరా. ఊళ్ళో ఎక్కడ చూసినా నీ కూడా వినిపిస్తున్నాయి. పెద్దలా పెరిగా ఉంటున్నారు నన్ను. నీకు ఊళ్ళో అందరు నాకు మీ తమ్ముడు చెప్పడం తెలియదు అంటున్నా. ఎవడాడు? వెళ్ళి వాడిని కూడా కొడతావు. వెళ్ళి నువ్వు చేసిన తప్పులు మేము బయలాల్సి వస్తుందిరా. అమ్మాయినా నాన్నైనా అన్నయ్య కదరా చెప్పు. చేతులారంగ శివుని పూజింపడేమి, నోరు నవ్వంగారి కీర్తి నుడువడేమి, దయను సత్యంబులోనుగా తలపడేమి, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. అమ్మ కడుపులోంచి మనం బయటికి వచ్చినప్పుడు, ప్రసవ వేదన మరణ వేదంగా మారినప్పుడు మనం బయటకు వచ్చి సాధించినది ఏముంది? తల్లిని బాధ పెట్టడం తప్ప. రే పంతులు, మీ అమ్మ మీ అయితోనే కాసిందా? భారతదేశంలో పుట్టి బడిలో చివరిన గుడికి దూరంగా ఉన్నతత్వపు అడ్డుకేతలు కోటి ప్రశ్నలు లేవనెత్తగా ఎటు చూసినా అజ్ఞానం చుట్టారా అంధకారం, బాధలు ఎసరింపులు బానిస బతుకుల విముక్తి కోసం దేశంలో తిరిగి శాస్త్రాలలో చదివి నీవు కూర్చున్న రాజ్యాంగం జాతి కళలు కలదేకం, దీనులకు నిరుపేదలకు బతుకునిచ్చిన అంబేద్కర్, నీకు రుణపడి ఉన్నది ఈ భారత జాతి. అన్నయ్య డబ్బులు కావాలి.
ఏయ్! ఆ గంగాగాడు వాళ్ళ అన్న డబ్బుల కోసం ఇక్కడికి వస్తాడు, వాడిని ఎత్తుక్కుంటే ఆ గంగాగాడు వస్తాడు. ముగ్గురిని కలిపి ఒకేసారి వేసేద్దాంరా. ముగ్గురిని కలిపి ఒకేసారి వేసేయాలి. ముగ్గురిని కలిపి ఒకేసారి వేసేయాలి. ఏరా, డబ్బులు కావాలా? రా 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 రారా రా. నీ కుల పెదవులతో వచ్చి నా పాదాలు తాగు, అప్పుడు ఇస్తా నీకు డబ్బులు. రారా తాగురా, తాగురా రా, తాగుబా రా. ఏ రారా పిల్ల బచ్చాగా, నువ్వు వస్తావని తెలిసిరా నాకు. రా రా రా. ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నాటిండ్రా గంగా, వద్దురా గంగా, నేను మాట్లాడతారా, నువ్వు ఇక్కడ వద్దురా, వెళ్ళిపోరా గంగా. తమ్ముడు ఇంటి దగ్గర ఒక్కడే ఉన్నాడు రా, వెళ్ళురా గంగా. డబ్బుల కోసం మాట్లాడడానికి వచ్చాను, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఆడ ఆవేశపరుడు గంగా, ఆడ మాటలు పట్టించుకోవద్దు. నీ కాళ్ళు మొక్కుతా, నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా గంగా. నీకు డబ్బులు కావాలంటే నీ తల నా కాళ్ళ మీద ఉండాలిరా. అన్నా, అనే
అనయ్య అనయ్య లే అనయ్య అనయ్య లేరా రే లేరా రే అనయ్య లే అనయ్య అనయ్య రే లేరా రే లేరా రే లేరా అనయ్య అనయ్య లే అనయ్య 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 లే అనయ్య 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 లే అనయ్య అనయ్య రే లేరా రే లేరా అనయ్య లే అనయ్య 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 లే అనయ్య 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 లే అనయ్య రే లేరా రే లేరా అనయ్య 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 లే అనయ్య 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 అమ్మైనా నాన్నైనా అన్నీ అన్నయ్యే కదరా చెప్పు. సమస్తం శ్మశానం, మతం పైన మమకారం, కులం కోసం కురుక్షేత్రం, స్వర్గం నీ స్వరాజ్యం, భ్రమ నీ బాంధవ్యం. రాతి యుగం నుంచి రాజయుగం, రాజయుగం నుంచి రాజ్య సభలు మారిన కులం మీద ఈ కుట్రలు మారలేదు, జగం మారినా ఈ జనం మారలేదు. వెలకట్టాల్సింది కులం మతం కోసమో ఆస్తులు అంతస్తుల కోసమో కాదురా, మనిషి గుణానికి వెలకట్టు, పోటీ పెట్టు. అంతేకాని నీదింత నాదింత అని రాలిపోవద్దురా. ఎవడైనా వెళ్లాల్సింది 6 అడుగుల గోతులోనికే. ఏం పెట్టిందిరా నీ కులం? కులం కూడెట్టిందా? కులం కొట్టెట్టిందా? అమ్మ నాన్న అన్నీ తనే అన్నయ్యని దూరం చేసుకున్నా. కులం నీకు తోడుందా? కులం నీతో కాటికొస్తుందా? చెప్తే ఎవడో గండు. కులం 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 కులం. ఈ ప్రపంచమంతా జనమయం సృష్టించుకున్నది మనమే. కులాలు మతాలు వర్గాలు జాతులుగా విభజించుకున్నది మనమే. అప్పట్లో రాజ్యాలు రాజులు, ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజలు. ఇవన్నీ మనల్ని మనం పాలించుకోవడానికి పెట్టుకున్న చట్టాలు. ఇది తెలుసుకోకుండా ఇంకా కొట్టుకొని చేస్తున్నారు. వరా మనిషిలా బతికితే చాలరా, మనం మనిషిలా బతికితే చాలు. ఈ విశ్వంలో భూమి అనేది ఒక గ్రహం. ఆ గ్రహంలో గాలి, నీరు, నిప్పు, జీవులు, మనుషులు, ఇలా ఎన్నో రకాలు. ఇన్నాళ్ళు నేనెంత జ్ఞానంలో ఉన్నాను. కులం పేరుతో నా వాళ్ళని పోగొట్టుకున్నాను. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, వీటికి లేని కులం మనుషులకెందుకు? మనుషులందరూ కులం మతం పేరుతో ఎన్ని సంవత్సరాలు కొట్టుకు సచ్చినా పీల్చేది ఆ గాలినే, తాగేది ఆ నీరునే, నివసించేది ఆ భూమి ఆకాశం నిప్పుతోనే. ఈ సృష్టికి మూలమైన పంచభూతాలే అడగలేదు నీదే కులమని. మరి మనుషులకెందుకు? కులం పుట్టాక మనుషులు పుట్టలేదు, మనుషులు పుట్టాకే కదా కులాలు పుట్టాయి. మరెందుకు కులం మతం పేరుతో కక్షలు, కుట్రలు, రాజకీయాలు? కులం పేరుతో మనుషుల మధ్య ఎన్నో భేదాభిప్రాయాలు. ఇంత వినాశనాన్ని సృష్టిస్తున్న ఈ కులాలు ఎక్కడి నుండి పుట్టాయి? దాని మూలాలేంటో తెలుసుకోకుండా కులం కోసం కత్తి పడుతున్నానంటే నేను చదువుకున్న అజ్ఞానిని. మరి ఈ కులం ఎందుకు? కులం అంటే ఏంటి? కులం అంటే ఐడెంటిటీ. భూప్రపంచంలో ఆది మానవుడు పుట్టి అభివృద్ధి చెందాక, ప్రపంచం దేశాలుగా మారాక, దేశాలు రాష్ట్రాలుగా, రాష్ట్రాలు జిల్లాలుగా, జిల్లాలు మండలాలుగా,
మండలాలు పంచాయతీలు గ్రామాలుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం కొన్ని ప్రాంతాలుగా విడదీశారు. ఒక పనస పండును చూసి అందులో ఎన్ని పిక్కలు ఉన్నాయో చూసి లెక్క చెప్పండి అంటే చెప్పగలరా? చెప్పలేరు. కానీ ఆ పండును విడదీసి వేరు చేశాక లెక్క చెప్పగలరు. అలాగే దేశంలో ఉన్న జనాభాని మతాలు కులాలు అంటూ వేరువేరు వర్గాలుగా విడదీయబడ్డారు. ఈ వర్గాల విభజన అనేది ప్రభుత్వ పాలన లెక్కల కోసం మాత్రమే. అంటే రాజ్య పాలనలో ప్రతి మనిషికి ఐడెంటిటీ అనేది అవసరం. అందుకే వృత్తుల వారీగా కొన్ని పేర్లు పెట్టారు. ఆ పేర్లు పట్టుకొని విర్రవేగడం కరెక్ట్ కాదు. ఏ దేశంలో అయినా రాష్ట్రంలో అయినా వర్గాలు వేరు కావచ్చు, కానీ మనుషులంతా ఒక్కటే. ఎవరి వర్గాలపైన వాళ్ళకి గౌరవం ఉండటం వల్ల ఆ వర్గాలకి చెందిన వారిని ఎంకరేజ్ చేసుకుంటున్నారు. అది కేవలం మనుషుల స్వార్థం వల్ల జరుగుతుంది. ఈ ప్రపంచంలో 2 కులాలు ఉన్నాయి. 1 తెలివైన వారు, 2 తెలివి తక్కువ వారు. తెలివైన మేధావులంతా కలిసి తెలివిలేని మనుషులను దోచుకుంటున్న ఈ రోజుల్లో ఇంకా కులాల పేరుతో కొట్టుకు చావడం మన మూర్ఖత్వం. నా కులం అనేది నాకు ఎందుకు అవసరం? నా ఐడెంటిటీని తెలియజేయడం కోసం మాత్రమే అవసరం. అంతేగాని కులం అనేది నా అవసరం కాదు. అది రాజ్యపాలన చేసే ప్రభుత్వాలకి అవసరం. చట్టాలు పేదలను పాలిస్తాయి, ఆ చట్టాలు ధనికులు పాలిస్తారు. కులం మతం భేదం మనకి వద్దు, మనకి మనమే ముద్దు.